పద్యానికి ఒక కథ ఛానల్కు స్వాగతం. మీ పిల్లలకు స్కూల్లో తెలుగు పద్యాలు నేర్పిస్తున్నారా? కానీ అవి మీ పిల్లలకు అర్థం కావడం లేదా? అయితే వెంటనే పద్యానికి ఒక కథ ఛానల్ చూపించండి. ఎందుకంటే ఇందులో వేమన సుమతి పద్యాలు చెప్పడమే కాకుండా దాని అర్థము రామాయణం మహాభారతంలోని కథలతో అన్వయించి ఆ పద్యం అర్థమయ్యేలాగా చెప్పబడి ఉంటుంది. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈరోజు పద్యం ఏమిటో చూసేద్దాం. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. ఇది వేమన పద్యం. మన తల్లిదండ్రులు మనల్ని కని పెంచి పెద్ద చదువులు చదివిస్తారు. వాళ్ళకి ఎంత కష్టంగా ఉన్నా మనం అడిగినవన్నీ సమకూర్చడానికి సాయశక్తులా ప్రయత్నిస్తారు. అందుకు బదులుగా మనం మన తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వారిపై దయతో ఉండాలి. మనకు కావలసినవన్నీ వారు ఎలా సమకూర్చారో అలాగే మనం కూడా సాధ్యమైనంత ఎక్కువ సమకూర్చాలి. అలా చేసినప్పుడు మన జీవితానికి సార్థకత ఉంటుంది. లేదంటే ఇంట్లో చెదపురుగులు పడతాయి కదా, అవి దేనికి పనికిరావు. సామాన్లు ఇంటిని నాశనం చేయడానికి తప్ప. మనము ఆ చెదలతో సమానం అవుతాం. ఇది అర్థం కావడానికి మహాభారతంలోని ఒక ఘట్టాన్ని చెప్పుకోవచ్చు. ధృతరాష్ట్రునికి 100 మంది కుమారులు, ఒక కూతురు. ఆమె పేరు దుశ్శల. 100 మంది కుమారులలో మొదటి 2 దుర్యోధనుడు, దుశ్శాసనుడు. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. ఇక అతని భార్య గాంధారి భర్తకి కనిపించనిది తాను చూడడం అవసరం లేదని కళ్ళకు గంతలు కట్టింది. అందువలన దుర్యోధనుడు, దుశ్శాసనుడు తమ మేనమామ అయిన శకుని పంచనే పెరిగారు. ఈ శకుని వారికి చిన్నప్పటి నుండి పాండవులపై కసి, ద్వేషం, అసూయ పెంచాడు. అది ఎంతవరకు పెరిగిందంటే పాండవులను చంపే వరకు వెళ్ళింది. పాండవులను లక్కగృహానికి మంట పెట్టి చంపడానికి ప్రయత్నించడం, మోసంతో జూదంలో గెలవడం, ద్రౌపది వస్త్రాపహరణం, 12 సంవత్సరముల వనవాసం, ఆపై 1 సంవత్సరం అజ్ఞాతవాసం మధ్యలో దొరికిపోతే మళ్ళీ 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. శకుని మామతో కలిసి ఇలాంటి కుట్రలు పన్ని పాండవులకు ఎప్పటికీ రాజ్యం లేకుండా చేయాలని గట్టిగానే ప్రయత్నించాడు దుర్యోధనుడు. ఈ విధంగా చేయకూడదు, తప్పు, సోదరులతో సహృదయంతో సౌభ్రాతృత్వంతో మెలగాలి అని తల్లిదండ్రులే కాక గురువులు, పెద్దలు ఎంతమంది చెప్పినా పెడచెవిన పెట్టాడు దుర్యోధనుడు. ఇది చాలదు అని, తను చేసే పనికి రాజాజ్ఞ కావాలని, అందుకు ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని రాజైన తండ్రిని బెదిరించి తన పనులు నెరవేర్చుకున్నాడు. తల్లి, తండ్రి, పెద్దలు అని దయా గౌరవం లేకుండా దుర్భాషలాడి తనకు కావాల్సింది జరిగేట్టు చేసుకున్నాడు. ఇటువంటి పుత్రులు 100 మంది ఉంటే మాత్రం ఏమి లాభం? ఒక్కరి వల్ల కూడా ధృతరాష్ట్రునికి సంతోషం కలగలేదు. ఇటువంటి పుత్రులు ఉన్నా లేకున్నా ఒకటే. ఇండ్లలో చెక్క సామాన్లకు పట్టే చెదలు దేనికి ఉపయోగం? అవి ఇంకా చెక్కను పాడు చేసేస్తాయి. దుర్యోధనుడి వంటి పుత్రులు కూడా చెదల వంటి వారు. వారు పుట్టినా గిట్టినా నష్టమే తప్ప ఏ లాభమూ లేదు. జై తెలుగు తల్లి.